హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో అగ్ని పరీక్ష 2కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. నామినేషన్స్ అయిపోయాయంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి. తర్వాత చూసుకున్నట్లయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత హోస్ట్గా ఎవరుంటారు, యాంకర్ ఎవరుంటారు, బజ్లో ఎవరుంటారు, అండ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవబోతుంది, రిజెక్టెడ్ మెయిల్స్ ఎప్పుడు వస్తాయి, గ్రూప్ డిస్కస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అగ్ని పరీక్ష 2, ఈ అగ్ని పరీక్ష అనేది ఎంత హిట్ అయిందో లాస్ట్ సీజన్లో, అంటే బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్షను దాటుకొని తర్వాత బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి టైటిల్ కొట్టిన కళ్యాణ్ పడాల ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యుడిగా వచ్చి టైటిల్ కొట్టాడు అనమాట. అంతేకాదు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఇద్దరు అగ్ని పరీక్ష నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఆలోచించుకోండి. ఎందుకంటే కామనర్స్ సెలబ్రిటీస్కి ఎంత టఫ్ టాస్క్ ఇస్తున్నారో మనం ఈ లాస్ట్ సీజన్ చూస్తేనే అర్థమైపోతుంది. సో అందుకని ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2కు రెస్పాన్స్ అనేది చాలా హ్యూజ్గా వచ్చింది. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా నాగ్ సార్ యొక్క ప్రోమో వీడియో ఒకటి వచ్చింది కదా, ఆ ప్రోమో వీడియోలోనే క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు అంత రెస్పాన్స్ను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంతమంది అప్లై చేశారు. ఎంతమంది సెలెక్ట్ అవ్వచ్చు, ఎంతమంది సెలెక్ట్ కావకపోవచ్చు, సెలెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా తీసుకున్నట్లయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2కు సంబంధించి మోస్ట్లీ అంటే 3 స్ట్రీమింగ్స్ ద్వారా వాళ్ళు నామినేషన్స్ ఆహ్వానించారు. ఒకటి బిగ్ బాస్ టీం వాళ్ళు, రెండోది వచ్చేసరికి వైట్ గోల్డ్, మూడు వచ్చేసరికి గోల్డ్ డ్రాప్ వాళ్ళు. ఈ 3 స్ట్రీమింగ్స్ నుంచి బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే నామినేషన్స్కు ఆహ్వానించారు. మోస్ట్లీ నేను అనుకునేది ఏంటంటే లాస్ట్ టైం 15 మెంబర్స్ ఫైనలైజ్ అయ్యారు కదా, ఈసారి 15 కాకుండా మేబీ 20-25 అలా చేస్తారేమో అన్న పాయింట్లో అనుకుంటున్నా. మోస్ట్లీ 20 అనుకుందాం. 20 అనుకుంటే బిగ్ బాస్ టీం వాళ్ళ నామినేషన్ ద్వారా 10 మంది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ వైట్ గోల్డ్ ద్వారా 5 మంది, అండ్ గోల్డ్ డ్రాప్ నుంచి 5 మంది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే 20 మంది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అనమాట. చూడాలి, ఎందుకంటే ఇది కొంచెం సీక్రెట్గా జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుకునే ఏవైనా ఉన్నాయి ఒక గెస్ మాత్రమే. సో ఇవే ఫైనలైజ్ అని కాదు. సో ఇది 20 మెంబర్స్ ఉండొచ్చు, లాస్ట్ టైం 15 ఉన్నారు కాబట్టి ఈసారి 20 మెంబర్స్ ఉండొచ్చు, అదొకటి. తర్వాత లాస్ట్ టైం తీసుకున్నట్లయితే ఓన్లీ హాట్స్టార్లో మాత్రమే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 అనేది టెలికాస్ట్ చేశారు. ఈసారి చూసుకున్నట్లయితే స్టార్మా మరియు హాట్స్టార్ రెండిట్లలో టెలికాస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఈసారి అగ్ని పరీక్ష 2లో పాల్గొనే వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఆడియన్స్ రీచ్ అవ్వడానికి. ఎందుకంటే సెలబ్రిటీస్ ఆల్రెడీ రీచ్ అయినా కానీ అగ్ని పరీక్షలో పాల్గొనే వారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. ఈ ఈ ఈ ఈ ఒక 15-20 ఎపిసోడ్స్ ఉండొచ్చు, 20-22 ఎపిసోడ్స్ ఉండొచ్చు అండి. ఈ 22 ఎపిసోడ్స్ అనేవి ప్రేక్షకులు వాళ్ళకి హ్యాబిచువేట్ అయిపోతారు, వాళ్ళకి అడిక్ట్ అయిపోతారు. సడన్గా సెలబ్రిటీస్ వచ్చినా కానీ అగ్ని పరీక్షలో సెలబ్రిటీస్ వచ్చినా కానీ వాళ్ళకు కొంచెం పికప్ అవడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది కానీ బట్ పికప్ అవడానికి టైం పడుతుంది. బట్ అగ్ని పరీక్షలో పాల్గొనే వారికి ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో మొట్టమొదటిసారి ఈ అగ్ని పరీక్ష అనే షోను తెలుగులోనే స్టార్ట్ చేశారు. ఇది హిట్ అయింది. మిగతా లాంగ్వేజెస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే నామినేషన్స్ అయితే 99.9% అయిపోయినాయి. ఈ నామినేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు కాల్స్ వస్తాయి అనమాట, రిజెక్టెడ్ మెయిల్స్ వస్తాయి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు కాల్స్ వస్తాయి గ్రూప్ డిస్కషన్స్కి రమ్మనేసి. బిగ్ బాస్కు సంబంధించి 99 బిగ్ బాస్ టీం వాళ్ళకి సంబంధించి అయిపోయింది. వైట్ గోల్డ్ కూడా అయిపోయింది. గోల్డ్ డ్రాప్ వాళ్ళది లాస్ట్ అంటే సాటర్డే వరకు గోల్డ్ డ్రాప్ వాళ్ళు తీసుకున్నారనేది ఒక రూమర్ అనమాట. ఎందుకంటే గోల్డ్ డ్రాప్కు కొంచెం తక్కువ నామినేషన్స్ వచ్చాయనేసి ఒక టాక్. ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్ తీసుకోవాలా, దాన్ని స్కాన్ చేయాలా, దాన్ని ఫాలో అయ్యి వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ జరగాలన్నమాట. కొంచెం అలా జరిగింది. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. దీని తర్వాత తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది చెప్పాం కదా. మండే నుంచి అంటే 13వ తారీఖు నుంచి మోస్ట్లీ రిజెక్టెడ్ మెయిల్స్ వస్తాయి. చూడాలి, వెయిట్ చేయాలి. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఈ మంత్ అంటే జూలై 27th నుంచి టెలికాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. టెలికాస్ట్ కాదు, షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అగ్ని పరీక్ష. ఆగస్టు 13th నుంచి మనకు టెలికాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. జియో హాట్స్టార్ మరియు స్టార్ మాలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రచారం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత 6వ తారీఖు నుండి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవబోతుంది. కాబట్టి
6వ తారీఖు నుంచి మనకు ఎవరైతే కామనర్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతారు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్కు సెలెక్ట్ అయిపోతారు అనమాట. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు దాని గురించి నేను ఒక సపరేట్ వీడియోలో చెప్తాను మీకు. సో ప్రస్తుతానికైతే అగ్ని పరీక్ష గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పాం కదా, సో జూలై 27th అయితే వాళ్ళకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 13th నుంచి దాన్ని టెలికాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. మోస్ట్లీ 13th అంటే రేపు మండే కదా, మండే నుంచి గ్రూప్ డిస్కషన్స్ స్టార్ట్ చేస్తారు. వన్స్ గ్రూప్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టీం నుంచి 10 మంది, వైట్ గోల్డ్ నుండి 5 మంది అండ్ గోల్డ్ డ్రాప్ నుంచి 5 మంది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. సో ఇది మీరు బయట ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మొద్దు, ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు రివీల్ చేసేంత వరకు ఏది నిజం అనేది మనం చెప్పలేం. బట్ 70 to 80% నిజం అవ్వచ్చు, కానీ ఇంకో 30% ఉంటుంది కదా, దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము, అలా ఉంటుంది అనమాట. సో ఇది బిగ్ బాస్ సీజన్కి సంబంధించి. అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2కు సంబంధించి హోస్ట్గా ఎవరుంటారు, జడ్జెస్గా ఎవరుంటారు, యాంకర్ ఎవరుంటారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. హోస్ట్గా చూసుకున్నట్లయితే నాకు శివాజీ గారు ఉంటేనే బాగుంటుంది అనిపించింది. బట్ నాకు శివాజీ గారు జడ్జిగా వస్తే బాగుంటుంది అనిపించింది. అభిజిత్ ఓకే, అభిజిత్ నువ్వు పక్కన పెడితే నవదీప్ బిందు మాధవి ఆబ్వియస్లీ ఉంటారు, ఎందుకంటే లేడీస్ తరపు నుండి బిందు మాధవి ఉంటారు. ఆ నవనీత్ కొంచెం ఎంటర్టైనర్ కాబట్టి నవనీతిని 100% నవనీతిని ఉంచుతారు. తర్వాత శివాజీ గారు కూడా ఆ జడ్జి కేటగిరీలో ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం లాస్ట్ సీజన్లో ఎవరైతే కంటిన్యూ అయ్యారో వాళ్ళే కంటిన్యూ అవుతారని ఒక టాక్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే బజ్ హోస్ట్గా శివాజీ గారు ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. లేదా శివాజీ గారు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9లో దివ్య నిఖిత అనే అమ్మాయి ఉంది కదా, సో ఆ అమ్మాయికి కూడా కొంచెం ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. ఎందుకంటే తను కూడా కొన్ని ఇంటర్వ్యూస్, కొంచెం తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తను కాకపోతే శివాజీ గారిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. తర్వాత యాంకర్ వచ్చేసరికి మనకు వాళ్ళకి ఆస్థాన యాంకర్ వచ్చేసరికి శ్రీముఖి. అంటే నేను కామెడీకి చెప్పట్లేదండి, శ్రీముఖి వర్తబుల్. సో శ్రీముఖిని 100% శ్రీముఖి ఉంటుంది యాంకర్గా. సో వాళ్ళు మార్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్ అనమాట. సో ఇది బిగ్ బాస్ హోస్ట్లు ఎవరు, జడ్జెస్ ఎవరు అండ్ యాంకర్ ఎవరు అనేది. దీని తర్వాత చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మంత్ 27th నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 13th నుండి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈసారి జియో హాట్స్టార్ అండ్ స్టార్ మాల్లో ప్రచారం చేస్తారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పటి నుంచి ఓట్లు వేయడం స్టార్ట్ చేయండి. కామనర్స్కి కొంచెం అడ్వాంటేజ్, ఎందుకంటే మెయిన్ బిగ్ బాస్ కంటే ముందు వీళ్ళు ప్రేక్షకులలోకి వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్. సెలబ్రిటీస్ ఎవరైతే వస్తారో కొంచెం జాగ్రత్తగా వాళ్ళ పిఆర్ టీమ్స్, ఆబ్వియస్లీ పిఆర్ టీమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిఆర్ టీమ్స్ని చూసుకుంటే బెటర్గా ఉంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.